జనసేన గెలుపు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా అంటే చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. నాది పల్నాడు గట్ట మాచల నుంచి వచ్చాను. యాక్చువల్లీ ఇక్కడ హైదరాబాద్లో ఉంటాను. నేను ట్విట్టర్లో జరిగే చిల్లర పేటీఎం ఉంటారు కదా, పేటీఎంస్ నేను ఒక చిన్న మాట చెప్తున్నాను. మాకు ప్రాక్టికల్గా ఎవరి మీద కోపం లేదు. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, అరే మీరు పార్టీ గెలిచినప్పుడు రాజకీయంగా పోరాడండి. అదే పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు, పోలవరం 3 పెళ్ళిళ్ళు, ఏది మాట్లాడినా సరే పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు అంటే పవన్ కళ్యాణ్ ఒకటే మాట అన్నాడు, 4 పెళ్ళాన్ని జగన్ నువ్వే రా అన్నాడు. దానికేమనాలి, సిగ్గు శరం అన్నీ పోయినాయి. నేనేమంటున్నా అంటే ఇప్పటికైనా చిల్లర పేటీఎం ట్వీట్స్ మానేయండి. అంటే ఇప్పుడు పిఠాపురంలో జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారి అభివృద్ధి ఎలా ఉండబోతుంది? పిఠాపురంలో ఆయన పాలన ఎలా ఉండబోతుంది? పవన్ కళ్యాణ్ పాలన ఎలా ఉండబోతుంది? ఆంధ్రప్రదేశ్కి ఒక యువ నాయకుడు ఏదైతే కొత్తగా చూస్తున్నాడో ఇది వెరైటీ. పిఠాపురం అనేది ఆంధ్రప్రదేశ్లోనే మారుమోగబోతుంది. పిఠాపురం అనేది టీడీపీ అధికారంలోకి వచ్చింది కదా, ఎలా ఫీల్ అవుతుంది? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. మంచి జరుగుతుందని అనుకుంటున్నాం. ఇంత మెజారిటీ వస్తుందని ఫీల్ అయ్యా? ఇంత మెజారిటీ వస్తుందని 50 ఏమో వస్తుందని అనుకుంటున్నాం. టీడీపీ గెలుపుని ఎలా ఫీల్ అవుతున్నారు ఫస్ట్ చెప్పండి. చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం. మేము కూడా అసలు ఊహించలేదు. జగన్కి అవ్వాల్సిందే, కానీ ఎప్పుడు అవ్వాల్సింది ఇప్పుడు అయింది. బాగా అయింది. ఇకనైనా బుద్ధి తెచ్చుకుని పోపు వెళ్ళిపోయి పోపులాగా ఉండమని మా కోరిక. జై తెలుగుదేశం. అయితే ఆయన స్లోగన్ చెప్పడం. జగన్కి ఏం స్లోగన్ లేదు, కానీ వంశీ గండి నాని గండి చాలా అరే వంశీగా అరే నానిగా ఎందుకురా మీకు రాజకీయ భిక్ష పెట్టిందే తెలుగుదేశాన్నే మీరు ఇట్టా అంటే చూడండిరా ఈరోజు మీరు భవిష్యత్తులో రాజకీయానికి పనికి రాకుండా సమాధి అయిపోయారు. కంగ్రాచులేషన్స్. ఇంట్లో రెస్ట్ తీసుకోండి. సో ఆయన ఒక స్లోగన్ చెప్పడం జరిగింది, సైకిల్ బయట ఉండాలి, తాగేసిన గ్లాస్ సింక్లో ఉండాలి అనేసి, ఫ్యాన్ మాత్రమే ఇంట్లో ఉండాలని చెప్పారు. సో దాని గురించి మీరు ఏమంటారు? అంటే ఇప్పుడు ఫ్యాన్స్ ఎవరు పెద్ద పట్టించుకోవట్లేదు, అందరూ ఏసీస్ ఇష్టపడుతున్నారు. సో సైకిల్ గుడ్ ఫర్ హెల్త్, ఫ్యాన్ వద్దులేండి. అందుకే అనుకున్న మెజారిటీ కంటే ఎక్కువ అత్యధికంగా వచ్చింది. దాని గురించి అసలు జగన్ గారు కూడా ఎక్స్పెక్ట్ చేయని మెజారిటీ వచ్చింది. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.